చెందింది. ఉద్వాహావసితౌ తదీయ సహజ కంసోత సమ్మానయన్ ఏతౌ సూతతయా గతః పథిరథే వ్యోమోద్ధయా త్వద్గిరా అస్యాస్త్వామతిదుష్టమష్టమసుతో హంతేతి హంతేరితః సంత్రాసాత్ సతు హంతుమంతికగతాం తన్వీం కృపాణీమధాత్ హంతుమంతికగతాం తన్వీం కృపాణీమధాత్. ఋషికేశ ప్రభు, దేవకీ వసుదేవుల వివాహం జరిగిన తర్వాత ఉగ్రసేనుడు కుమారుడైన కంసుడు వధూవరులను గౌరవిస్తూ ప్రేమతో స్వయంగా రథాన్ని నడిపిస్తూ వసుదేవుడి ఇంటికి బయలుదేరాడు. రథం ముందుగా భేరీలు, మృదంగాలు, శంఖాలు, ఆ రాజలాంఛనాలు మురుగుతున్నాయి. కంసుడు గుర్రాల పగ్గాలు సడల్చి రథాన్ని వేగంగా నడుపుతున్నాడు. మార్గమధ్యంలో ఆకాశవాణి, ఓ మూర్ఖ కంస, మిక్కిలి దుర్మార్గుడవైన నిన్ను నీ సోదరి యొక్క అష్టమగర్భాన జన్మించే కుమారుడు సంహరిస్తాడు, జాగ్రత్త సుమా అంటూ హెచ్చరించింది. ఆకాశవాణి మాటలకు కంసుడు ఉలిక్కిపడ్డాడు. పద్మనాభ పరమాత్మ, ఆ మాటలు విన్న దుష్ట కంసుడు ప్రాణభయంతో తన సోదరినే చంపటానికి ఖడ్గం ఎత్తాడు. కొత్త పెళ్లి కూతురిని చంపబోయాడు. తొట్టుబాటుతో చెల్లెలి కొప్పు పట్టుకుని క్రిందకు లాగాడు. గృహణానశ్చి కురేషు తాం ఖలమతి శౌరేశ్చిరం సాంత్వనై నోముంచన్ పునరాత్మజార్పణగిరా ప్రీతోధయాతో గృహాన్ ఆద్యం త్వత్సహజం తదార్పితమపి స్నేహేన నాహన్నసౌ దుష్టానామపి దేవ పుష్టకరుణా దుష్టాహి ధీరే కదా. దామోదర, మహాదుర్మార్గుడైన కంసుడు తన సోదరి యొక్క జుట్టుపట్టి రథం నుంచి క్రిందకు లాగి చంపబోతుండగా వసుదేవుడు అనేక రకాలుగా అనునయిస్తూ వేడుకొన్నాడు. అయినా సరే కంసుడు చెల్లెలైన దేవకీదేవి జుట్టును వదల్లేదు. అప్పుడు వసుదేవుడు తమకు జన్మించే పుత్రుల్ని అతడికి సమర్పిస్తారని వాగ్దానం చేసినందువల్ల కంసుడు నిర్విచారంగా ఇంటికి వెళ్ళాడు. ఓ సంకర్షణ, తరువాత కొంతకాలానికి దేవకీదేవికి పుత్రుడు జన్మించాడు. అన్నమాట ప్రకారం తమ తొలి సంతానాన్ని వసుదేవుడు కంసుడికి సమర్పించడానికి వెళ్ళగా అతడు తన సోదరిపై గల ప్రేమతో దయదల్చి శిశువును చంపకుండా వదిలిపెట్టాడు. ఆశ్చర్యం! దుర్మార్గుల యొక్క దుష్టబుద్ధి కూడా ఒక్కొక్కసారి దయ ఉంటుంది కదా. తావత్వన్మనసైవ నారదముని ప్రోచే సభోజేశ్వరం యూయం నన్వసురాసురాశ్చ యదవో జానాసి కిం న ప్రభో మాయావీ స హరిర్భవద్వధకృతే భావీ సుర ప్రార్థనాత్ ఇత్యాకర్ణ యదూన దూధున దశౌ శౌరేశ్చ సూనూనహన్. సంకర్షణ, దేవదేవ, కొంతకాలం జరిగింది. అప్పుడు నీ సంకల్పంతో ప్రేరేపించబడ్డ నారద మహర్షి కంసుడి భవనానికి వెళ్ళి ఏకాంతంగా, ఓ కంసరాజా, మీ వాళ్లంతా రాక్షసాంశతో జన్మించారు, యాదవులంతా దేవతల అంశతో ఉద్భవించారు. ఓ విషయం నీకు తెలుసా? దేవతల యొక్క ప్రార్థనల్ని మన్నించి మాయావి అయిన శ్రీహరి నిన్ను చంపడానికి యదువంశంలో తప్పక జన్మిస్తాడు చెప్పాడు నారదుడు. నారద మహర్షి మాటలు విన్న కంసుడు కోపంతో యాదవులందర్నీ బెదిరిస్తూ దేవకీ వసుదేవుల 6 పుత్రుల్ని నిర్దాక్షిణ్యంగా చంపేశాడు. పసిపిల్లలను జాలి లేకుండా మేనల్లుడను నిర్దాక్షిణ్యంగా హతమార్చాడు. ఉవ్వెత్తున రేగిన కోపంతో దేవకీ వసుదేవుల్ని పట్టి బంధించాడు. తండ్రి అయిన ఉగ్రసేనుల్ని కూడా కారాగారంలో పడవేశాడు. ప్రాప్తే సప్తమ గర్భతా మహిపతౌ త్వత్ప్రేరణాన్మాయయా నీతే మాధవ రోహిణీం త్వమపి భో సచ్చిత్ సుఖైకాత్మకః దేవక్యా జఠరం వివేసిత విభో సంస్తూయమానః సురైః సత్వం కృష్ణ విధూయ రోగపటలీం భక్తిం పరాం దేహి మే సత్వం కృష్ణ విధూయ రోగపటలీం భక్తిం పరాం దేహి మే. పురుషోత్తమ, జనార్దన, ఆదిశేషుడనబడే మహనీయ మనోహరమైన విష్ణుదేవుని తేజస్సు దేవకీదేవి గర్భాన 7వదిగా ప్రవేశించింది. దేవకీదేవి క్రమంగా ఆదిశేషాంశను 7వ గర్భంగా ధరించింది. అప్పుడు నీ ప్రేరణ వల్ల ఆ గర్భం
రోహిణీదేవికి సంక్రమించింది. దేవకమ్మ గర్భంలో కాంతులు చిమ్ముతున్న గర్భాన్ని యోగమాయాదేవి నెమ్మదిగా బయటకు తీసి రోహిణీదేవి గర్భంలో ప్రవేశపెట్టింది. మహానుభావ, తరువాత సచ్చిదానంద స్వరూపుడవైన నీవు దేవకీదేవి గర్భంలో ప్రవేశించావు. ఈ విషయాన్ని తెలుసుకున్న దేవతాగణమంతా నిన్ను ప్రస్తుతించారు, ప్రార్థించారు. ఓ కృష్ణ పరమాత్మ, నా అనారోగ్య బాధల్ని, రోగాల్ని పోగొట్టి నీ యందు నాకు అనన్య భక్తి కలిగేటట్టు చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాను. ఓ గురువాయూరప్ప, నాపై దయతో మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించు. ఆనందరూప భగవన్నయి తే అవతారే ప్రాప్తే ప్రదీప్త భవదంగ నిరీయమాణై కాంతివ్రజైరివ ఘనాఘన మండలైర్జాం ఆవృణ్వతి విరురుచే కిల వర్షవేళ. ఉపేంద్ర, వషట్కార, ఆనంద స్వరూప, నీవు వర్షాకాలంలో భూలోకముందు అవతరించావు. మేఘాలు ఆకాశమంతటా వ్యాపించి ఉన్నాయి. వాటి నీలవర్ణ శోభలు శ్యామసుందరుడవైన నీ శరీర కాంతుల్ని బోలి విరాజిల్లాయి. నారాయణ, బ్రహ్మాండ భాండాలెన్నో కడుపులో దాచుకున్న నీవు భూమిని ఉద్ధరించటానికి దేవకీదేవి గర్భంలో ఉదయసూర్యునిలాగా వృద్ధి పొందావు. ఆశాసు శీతలతరాసు పయోదతోయై ఆశాసితాప్తి వివశేషు చ సజ్జనేషు నైషాకరోదయ విధౌ నిశిమాధ్యమాయాం నైషాకరోదయ విధౌ నిశిమధ్యమాయాం క్లేశాపహస్త్రిజగతాం త్వమిహ విరాసి. దేవదేవ, షోడశ కళలతో విలసిల్లే చంద్రుడు ఉదయించినట్లుగా ముల్లోకాల క్లేశాలను తొలగించే నీవు అర్ధరాత్రి వేళ ఆవిర్భవించావు. ఆ సమయంలో వర్షిస్తున్న మేఘజలంతో దిక్కులన్నీ చల్లబడ్డాయి. తమ కోరికలు ఫలించినందుకు సజ్జనులంతా పరమానంద భరితులయ్యారు.